సత్యం ప్రభావతి దగ్గరికి వచ్చి ఎందుకు వాళ్ళిద్దరిని వేరు వేరు చేస్తున్నావు రోహిణిని మనోజ్ని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఈ విషయం చెప్పింది ఎవరు మీకు, మీనానేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే మీనా ఏమీ చెప్పలేదు, నాకు కూడా అర్థమవుతుంది కదా, నేను ఇంట్లో మనిషినే కదా, వాళ్ళిద్దరిని దూరంగా ఉంచుతున్నావు, వాళ్ళిద్దరు మాట్లాడుకోనివ్వకుండా చేస్తున్నావు, ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళిద్దరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటేనే కదా వీటికి ఒక పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళిద్దరిని ఇలా విడతీసేసి మాట్లాడనివ్వకుండా చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఎలా ఉండగలరు ఒక్క దగ్గర కలిసి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అయినా మళ్ళీ ఇంకా పెద్ద గొడవలే జరగడానికి దారి తీస్తుంది ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఆ రోహిణి ఏం చేసిందో చూసారు కదా, వాడిని మార్చేస్తుంది ఆ రోహిణినే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే నువ్వు మనోజ్ గాడిని వెనకేసుకొని వస్తున్నావు నీ ముద్దుల కొడుకు అని, కానీ లేకపోతే వాడు చేసింది కూడా తప్పే కదా, రోహిణి ఇంట్లో డబ్బులు ఇవ్వద్దు మనమే ఉంచుకుందాం అన్నప్పుడు వాడైనా నచ్చజెప్పాలి కదా, వద్దు ఇలా చేయటం తప్పు అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్దామని ఆ వాడు కూడా అనకుండా వాళ్ళిద్దరూ కలిపి ఈ తప్పుని చేశారు. అలాంటప్పుడు నువ్వు అక్కడ ఉన్న రోహిణినే తప్పు ఎలా పడతావు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే సత్యం వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం అవును నువ్వు చేస్తున్నది తప్పు ప్రభా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే అవునత్తయ్య, ఇందులో రోహిణిది మాత్రమే తప్పు లేదు, మనోజ్ది కూడా తప్పు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అది మీరు గ్రహించి వాళ్ళిద్దరూ మళ్ళీ మామూలుగా ఉండేటట్లుగా చేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మీనా అయితే ప్రభావతికి చెప్తూ ఉంటుంది.